ఇష్టపడే ఆ హరికథ నువ్వు ఇన్ని రాసావు, నాటకాలు రాసావు, కవితలు రాసావు, ఇన్ని రాసావు, ఆటకథ రాసావు, ఒక హరికథ ఎందుకు రాయలేదు బాబాయ్ నువ్వు? అంటే ఒకటి హరికథ రాయడానికి రెండో ఏంటంటే వాడికి నేను అది వేయగలిగిన కెపాసిటీ మనం వేయలేము. సంగీత సాహిత్య సమలంకృతం అంటే హరికథ, ఎందుకంటే వాడు డ్యాన్స్ చేయాలి. ఒకటి కాదు, వాడు సమస్త కళారూపాల సమాహారం, వాడు డ్యాన్స్ రావాలి, చిడతలు కొట్టాలి, కరెక్ట్గా టైంకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఈ సంగీతంతో బ్యాలెన్స్ అవ్వాలి. ఇన్ని ఎవరికి అవుతుంది? అదే అంటున్నా, అంచేత అది అసాధ్యం. పైగా నేను రాశాను, ఎవరు వేస్తారు? నేనే వేయాలి. మనకు అన్ని విజయాలు రావే. హరికథ నువ్వు నటించకపోయినా బట్ నీకున్న ఆ స్వారస్యం అంటారే. నేను అదే నాకు అర్థమైంది. హరికథ రాయడానికి నాటకం ఎందుకు రాస్తాం? ఎవడన్నా వేయాలని. పాట ఎందుకు రాస్తాం? పాట ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎవడన్నా పాడినట్టు. అంతే కదా, రాసి ఉపయోగం ఉంది. అట్లాగా దేన్ని అయితే నేను హరికథ రాయలేదు, కానీ దాని మీద ఇష్టంతో శృంగార గంగావతరం ఒక గేయ కావ్యం రాశా. అంటే ఆ పట్టు అదే అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ లింగని తల మీది కెట్లు పారే విచిత్రంగా. ఇలా గకార ప్రస్తావం మొత్తం శృంగార గంగావతరణం మొత్తం రాశాను. ఓకే, అట్లాగా అది రాయకపోయినా ఇలాగా. బట్ ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఆటకథ రాసేవా, రాయడం నువ్వు పాడడం వల్ల ఎక్కువ పాపులర్ అయింది. అది రాయడం కన్నా కూడా. అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ఏమిటంటే నేను బేసిక్గా కవిని, కవిత్వం నాకు చాలా ఇష్టం. నేను ప్రబంధ కావ్యాలు, ఇప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు పెద్ద పండితుడు కాకపోయినా మా ఇంట్లో కుమార సంభవం, మేఘ సందేశం ఇవన్నీ ఉండేవి. మా నాన్న చాలా రాగయుక్తంగా అస్తుత్తర స్వాందిశి దేవతాత్మాం హిమాలయో నామనగాధిరాజ పూర్వాపరౌ వారి నిదీక వాహ్య స్థిత పృథివ్యా ఇవమానదండం ఇలా పాడుతున్నప్పుడు అది మేము చాలా బాగుంది అనిపించి వింటూ అలాగా ఆ కావ్యం చదివేవాడు అన్నమాట. కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారా ప్రమత్వ శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తృ యక్షశ్చక్రే జనకతనయ స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిర్యాష్. అసలు కాళిదాసు ఎందుకు గొప్పవాడు అనేది అప్పుడు మాకు చిన్నప్పుడే. మేఘ సందేశం అనేది విరహానికి సంబంధించిన కావ్యం. ఫస్ట్ శ్లోకంలోనే ఏం చెప్పేస్తారంటే అది రామగిరి. ఇక్కడ జనకతనయ స్నానపు ఆ నీళ్ళు ఎలాంటివంటే జనకతనయ అయిన సీత స్నానం చేయడం వల్ల పుణ్య నదీ జలాలు అవి. సో సీతకి రాముడికి లింకు పెట్టి ఇది విరహానికి సంబంధించిన కథ అని ఫస్ట్ శ్లోకంలోనే కాళిదాసు చెప్పేస్తాడు. అట్లా మా జీవితాల్లోకి కాళిదాసు. నేను ఎప్పుడూ గర్వించే విషయం ఏంటంటే మన సంపద అదే. ఈ పుస్తకాలే నా సంపద. ఈ ఐశ్వర్యం, బులాలు, భూములు, కొంపలు అవి కావు. ఎందుకంటే ఏ క్షణమైనా ఆ శ్లోకం చదువుకుంటే మనకు వచ్చే ఆనందం అది మానసిక ఆనందం. అందుకనే సంగీత సాహిత్యాలు ఒక రాక్షస ప్రవృత్తి. అంటే ఒక మృగమే కదా, మనిషి అంటే మృగమే కదా. ఆ మృగి నుంచి మెల్లిగా మార్చాలంటే వాడు ఇదర్ సంగీతము, సాహిత్యము, లలిత కళలో వాటిని సూట్ చేసి వాడిని మనిషిగా మారుస్తాయి. ఒక కవి హత్యలు చేస్తాడు అంటే అది దరిద్రంగా ఉంటుంది. చేయలే. ఒక వీణ వాయించేవాడు పిస్టల్తో కాల్చి ఊహించలేము మనం. సో ఎందుకు సున్నితత్వం ఎంటర్ అయిపోతుంది. అందుకని లలిత కళల వల్లనే లేదా సాహిత్యం వల్లనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సాయంత్రాలు ఇంకొక వేరే లోకాలు సృష్టించుకోగలుగుతాం. దట్ ఈస్ ద